ఓహో, ఎవరు మీరు? ముందు నువ్వు ఏ జాతి స్త్రీవో చెప్పు. శంకినివా ఢాకినివా? అది తమ్ముడు అన్నయ్య ఏదిరా ఇచ్చినా మోసం చేసిపోయిందిరా. కాదురా, మాయమైందిరా. నా ఎత్తు కనిపెట్టేసింది. మాయం కాకుండా ఉంటేనా ఏం చేసేవాడిని తెలుసా? ధీమ్తనన్న 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 ఎంత పౌరుషం చూపించేవాడిని, ఎంత పరాక్రమం చూపించేవాడిని. కాలు ముద్దు పెట్టుకుని చక్కలిగిలి పెట్టి గట్టిగా కౌగుట్టేసుకుని తోంతో తజ్జను తోంతో తజ్జను తోంతో తజ్జను తోంతో తజ్జను ముఖాముఖి ముష్టాముష్టి కచ్చాకచ్చి బహాబాహి మల్ల యుద్ధం చేసి మటమటలాడించి మనని కక్కించేవాడిని. ఇదేమిట్రా అన్నయ్య, నా పరాకాయకు నువ్వు అలా జారిపోతున్నావు? అరే నువ్వు చూడపోతున్నావే, యక్షతలు కలవదుట్రా మనం అలా గుడ్డు పెట్టేసా. నిజవాయిత మాయకి మంత్రానికి నన్ను మించిందాను నువ్వు, నిన్ను మించిన వాడి నేను. మనకు యుద్ధం ఎందుకు, ఇంత రక్తపాతం ఎందుకు? రాజీగా మణిచ్చే వెళ్ళిపోతా. అయితే కత్తు మణిని తీసురా.
నీ పుణ్యాన మాకు శాప విమోచనమైంది. మా దాస్యం తీరిపోయింది. అనంతాస్తోక నిగమ నిగమన కృణి మహేంద్రమణి. ఈ మంత్రం పఠించినంతసేపు మణి ప్రకాశించి ఫలమిస్తుంది. ఇక సెలవు. అన్నా లక్ష్మణ, శత్రుఘ్న, రేయ్, రేయ్, నిండ్రా, వెండి ముచ్చుతారండి, ముచ్చుతారండి. మణిరా, మహేంద్రమణి. మణి అంటే ఇదే ఇలా ఉంది, మెరిసిపోదే. మంత్రం రా, మంత్రం. అనంతాస్తోక నిగమ నిగమన ఘృణి మహేంద్రమణి. తమ్ముడు తెగగా పెద్ద చెప్పలేక వస్తున్నారా? సూర్యచంద్రమణిరా ఇది. అరే ఆరిపోయిందే. తమ్ముడు మంత్రం ఏది? ఈసారి మేం చెప్తామే. నోరు తిరుగుతుందిరా మీకు? తిరుగుతుందా? సరే. అనంతాస్తోక హనుమంతుతోక అనంత అనంత అస్తోక అస్తోక నిగమ నిగమన ఘృణి నిగనిగమని నిగమ నిగమ నిగమన ఘృణి నిగమన ఘృణి మహేంద్రమణి. మహేంద్రమణి. దిగగా తమ్ముడు మామయ్యను బతికిస్తావరా? మహారాజులు రా మనం మహారాజులు.